అసలు టెంపర్ గ్లాస్ ఎందుకు చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఈ కస్టమర్ చూడండి ఎన్ని రోజులు అవుతుందో ఆల్రెడీ మొత్తం గ్లాస్ మొత్తం క్రాక్ వచ్చేసింది. మెయిన్ సరే క్రాక్ వచ్చినా వాడిండు ఓకే, అసలు టెంపర్ గ్లాస్ మారవకున్నా పర్వాలేదని అంటే అలా కాదు. చూడండి ఎందుకు టెంపర్ గ్లాస్ మారాలంటే ఫస్ట్ నేను చూసాను చూడండి, ఇటు సైడ్లో చూసారా మొత్తం ఎల్లో షేడ్ వచ్చేసింది. ఎందుకు వస్తుంది అంటే ఇది చాలా రోజులు వాడడం వల్ల ఎల్లో షేడ్ వస్తుంది. ఈ ఎల్లో షేడ్ వచ్చేసి ఏమవుతుంది, మనకి పిక్చర్స్ అనేసి క్వాలిటీ మిస్ అయిపోతుంది. మనకు చూడండి ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఆ ఎల్లో షేడ్ రావడం వలన పిక్చర్ క్వాలిటీ అనేది మిస్ అయిపోతుంది ఫస్ట్ ఇది. సెకండ్ ఏంటంటే అట్లనే వాడడం వలన ఈ పగిలిన దగ్గర మళ్ళీ దెబ్బ తగిలిందనుకో ఇది అనేది ప్రెషర్ ఉందా డైరెక్ట్ డిస్ప్లేకి ఎఫెక్ట్ పడుతుంది. ఆల్రెడీ అలానే వాడి చూడండి డిస్ప్లే ఎఫెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ డిస్ప్లేకి పడుతుంది. ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకోదు ఇక. అందుకోసం గ్లాస్ అనేది కంపల్సరీ మార్చుకోవాలి. నువ్వు పలిగినా పలగకున్నా అట్లే ఉంచుకుంటా అంటే నీకే ప్రాబ్లం అవుతుంది.